అనుకుంటే బండి సంజయ్ అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మర్చిపోరన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించాలి. ఇలా 50% సబ్సిడీతో 50% సబ్సిడీతోని కరెంట్ విద్యుత్ సబ్సిడీని తప్పకుండా పునరుద్ధరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వాలి. యార్డ్ మీద 10% సబ్సిడీని అందించాల్సిన బాధ్యత ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. గత బకాయిలు కూడా ఇలా విద్యుత్ బకాయిలు పెరిగి ఇలా ఆసాములందరూ యజమానులందరూ అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చింది. గత బకాయిలన్నీ రద్దు చేయాలి. 50% సబ్సిడీతోని ఇవాళ విద్యుత్ బిల్లులు ముందుకు తీసుకురావాలని చెప్పి ఇలా తప్పకుండా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి బస్సులో వాళ్ళకు ఉపాధి కల్పించాలి. అదే విధంగా గత ప్రభుత్వం 370 కోట్లతోని వర్క్ టు ఓనర్ పథకాన్ని ఇప్పుడు ప్రారంభించాలని దృష్టితో దాన్ని తిరిగి దాన్ని ప్రారంభించాల్సిందిగా ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. కానీ వస్త్ర పరిశ్రమను కాపాడు కోసం నేతలకు అండగా ఉండడానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మీ ముందుంటుందన్న. నేను గెలిచినాక ఎంపీ అని కాదు, ఎట్టి పరిస్థితుల్లో మీ సమస్యలు పరిష్కరించేవారు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగి వచ్చేవారు కూడా మీకు అండగా ఉండేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అలా కేసీఆర్ నే మెడల్ పట్టి కిందికి గుంజుకొచ్చాను. నేను ఇలా రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ మెడల్ వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు అండగా ఉండి అనేక ఉద్యమాలు చేసిన వ్యక్తిని నేను. ఇలా నా మీద కాంగ్రెస్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 109 కేసులున్నాయి. ఇవాళ 2 సార్లు జైలుకు పోయినా ఇవాళ సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమను కాపాడుకోవడం కోసం నేతన్నల డిమాండ్లను పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచడానికి నేను కేసులకు భయపడను, జైలుకు భయపడను. దేనికైనా తెగించి ఇలా సిరిసిల్ల కేంద్రంగా మీకు అండగా ఉండే బాధ్యత నాది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెడల్ వంచే బాధ్యత మాది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను దయచేసి నమ్మి మోసపోకండి. ఎన్నికల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ పట్టించుకోదు. ఈ కొడుకు దోస్తానం లేకుంటే చెయ్యి, దాని మీద విచారణ చేయి. 100 కోట్ల రూపాయల స్కామ్ అది, 100 కోట్ల రూపాయల స్కామ్. దాని మీద విచారణ చెప్తే 3 కంపెనీలను తీసుకొచ్చి లోపడే తొక్కితే వాళ్ళ నేతలకు ఏ విధంగా అన్యాయం జరిగింది, ప్రభుత్వ ప్రజాధనానికి ఏ విధంగా దుర్వినియోగం చేసిరో మొత్తం బయటకేస్తారు. దాని మీద ఎందుకు మాట్లాడు? దాని మీద ఇలా కేసీఆర్ కొడుకు ఈ ప్రాంతంలో చేసిన అక్రమాల మీద ఎందుకు మాట్లాడవు? ఇలా కేసీఆర్ వచ్చి ఈ సిరిసిల్లకు వచ్చి వాళ్ళ ముఖ్యమంత్రిని బండబూతులు తిట్టిపోయాడు. ముఖ్యమంత్రిని కేసీఆర్ వచ్చి కాంగ్రెస్ పార్టీ మంత్రులను తిట్టిపోయాడు. కానీ ఇక్కడ నా మంత్రికి మాత్రం పాపం తిట్టడానికి నోరు రాదు. కేవలం బండి సంజయ్ తిట్టడానికి మాత్రమే నోరు వస్తుంది. ఎదవ అంటాడు. నీ అన్న మీడియాలో అన్నారు, అన్న నేను ఎదవ అన్నాడు. ఏందన్న అంటే మా అన్నని ఆయనే, మా పెద్దన్న నన్ను ఆశీర్వదించాడు. పెద్దవ అంటే 1000 ఏళ్ళు ధనికునిగా వర్తిల్లు అన్నట్టు. నాకేమైనా పైసలు వస్తే ఆయనకే పంపుతుంది అని నేను అన్నా. మా అన్న అంటే నా ఆశీర్వదించు. నాకు చెడు రాదు, అక్కడ నాకు బూతులు రావు. ఈ విమర్శ నేను నవ్విస్తా, నేను నవ్వుకుంటా మాట్లాడతా తప్ప వాళ్ళకి అహంకారం నాకు లేదు. వాళ్ళకి కన్నకవరం తలకాయ నాకు ఎక్కది. ఎందుకంటే ఆయన అధికారులప్పుడు కన్నకవరం తలకాయకి ఎక్కి ఇలా కేసీఆర్ కొడుకు ఏ విధంగా రాసి రంపాన పెట్టిండో మీరు చూడలేక. ఇక్కడ మా కార్యకర్తలు శిశువులో ఉన్నట్టు వీళ్ళందరూ ఇలా నవ్వుకుంటున్నారు. ఇలా ఉన్నాడు దానిక వీళ్ళందరి పెద్ద కేసులు ఉన్నాయి. కేసీఆర్ రాచరికమా? ఏమన్నా రాచరికమా? కేసీఆర్ కుటుంబ సభ్యులు ఊళ్ళకి వస్తే గతంలో రాజుల కాలంలో చెప్పులు తీసి నెత్తి పెట్టుకుంటారట. ఇక చెప్పులు తీసి నెత్తి పెట్టుకోవడం తప్ప అన్ని అనుభవించారు వాళ్ళు. ఇక కేసీఆర్ కుటుంబ సభ్యులు ఊళ్ళకి వస్తే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను 2 రోజులు పోలీసులు ఎత్తుకపోయాక 2 రోజులు పోలీసులు ఎత్తుకపోదు. ఇష్టానుసారంగా నాన్నబిల్ల కూడా కేసు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.